అడ్వకేట్ గారు మాతో ఎవరైతే పనిచేస్తున్న నేషనల్ సార్ నమస్కారం సార్, మీరు లైవ్లో ఉన్నారు చెప్పండి సార్. ఇంకా నేను రాత్రి ఒక లైవ్ చేసేటప్పుడు దాదాపు 33 మంది నైట్ నేను వాళ్ళ చదివిన రాజేంద్ర ప్రసాద్ గారితో 33 నంబరు. ఆ చదివిన తర్వాత ఇంకొక సారు వచ్చిండు, మన సార్ పేరు హరిముద్దీన్ సార్ ఎస్ఐ నిజామాబాదు. మళ్ళీ పొద్దుగాల నేను రాజేంద్ర ప్రసాద్ గారి పార్థిక దేహాన్ని సందర్శించి ఆ కుటుంబానికి నా సపోర్ట్ ఎక్స్చేంజ్ చేయడానికి పోతున్నప్పుడు ఇంకా 2 ఫోటోలు వచ్చినాయి. అందులో ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్, ఒక సారు అమృతయ్య సార్ గారు ఆయన హైకోర్టులో కేసు వేసిండు, నా డబ్బులు ఇస్తలేరు అని. కేసు వేస్తే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఆయన డబ్బులు ఆయన 12 వారాల లోపు ఆయన డబ్బులు చెల్లించాలి అని చెప్పి ఇచ్చిండ్రు. ఎప్పుడు ఆగస్టులో ఇచ్చిండ్రు, కాలేదు. ఆయన ట్రీట్మెంట్ డబ్బులు లేక వైద్యం చేయించుకోలేక సరి అయిన వైద్యం అందక ఆయన పరమపదించిండు సార్. ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ, లోయర్ కోర్టుగా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ ఈరోజు ప్రభుత్వం ఎందుకు దాన్ని తీసుకుంటలేరు? ఈరోజు కంటెంప్ట్ సార్. మామూలుగా హైకోర్టు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చినా ఇంప్లిమెంట్ చేయాలి. మేము హైకోర్టుతోని తిట్ల పడతామా, హైకోర్టుతోని మేము తప్పులు పడ్డాము, హైకోర్టు ఏమన్నది అని మేము ఇచ్చేయాలి డబ్బులు. ఈరోజు లేదు, కంటెంప్ట్ అంటే ఈరోజు సిగ్గుందారా ఆయన పైసలు ఆయనకి ఇచ్చేయరా అని తీర్పిచ్చినట్టు. అయినా కానీ దాని మీద కూడా అయినా కానీ వాళ్ళు ఇయ్యలేదు అని అంటే, కంటెంప్ట్ పోయినా ఇస్తలేరు అని అంటే వీళ్ళని ఏమనాలా సార్? ఈరోజు ఇంకొకైనా చచ్చిపోయాడు డెమో. ఇప్పుడు పాప డెత్ టోల్స్ అని ఆగట్లేదు. ఏజ్ ఓల్డ్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ప్రశాంత టెన్షన్ తోటి, డబ్బులు లేక బాధలతోటి వైద్యాలందరూ చనిపోతున్నారు సార్. మీరు ఒక అడ్వకేట్ గా 12 వారాలు అయింది జడ్జిమెంట్ ఇచ్చేయమని, 12 వారాలు ఇచ్చేయమని, అయినా ఇస్తలేదు అంటే వీళ్ళ ధైర్యం ఏంది? ఈ అధికారులు ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు? ధైర్యం కాదు, అక్కడ డెమోక్రసీలో ఉన్నటువంటి సెన్సిటివ్నెస్ తెలీదు. ఇప్పుడు కోర్టులు ఎందుకు ఉన్నాయి, లెజిస్లేచర్ ఎందుకు ఉంది, ఎగ్జిక్యూటివ్ ఎందుకు ఉంది అనేది 3 విభాగాలు పనిచేసి సమన్వయంగా వెళ్ళాలని తెలియదు. వీళ్ళకి స్పిరిట్ లేదు. కేవలం అడ్డదారుల్లో అది ఎట్లా పదవులు మరి ఎందుకు వచ్చినాయో, ఎట్లా వచ్చినాయో అర్హత లేకపోయినా వచ్చినాయి. వచ్చిన తర్వాత అంతా అబ్యూజ్ ప్రాసెస్ ఎక్కడ మొదలైంది? సొంత ఇంట్లోంచే మొదలైంది. సొంత ఇంట్లో అంటే ఇప్పుడు ఈ ఉద్యోగులు కూడా వాళ్ళ కుటుంబమే. వీళ్ళ డబ్బులు తీసుకెళ్లి ఇంకో జలసాలకు వాడటం. ఆ జలసాలకు వాడిన తర్వాత కోర్టులు కాదు కదా, అక్కడ మిలిటరీ కూడా వచ్చి తనినా కూడా వీళ్ళు లెక్క ఉండదు అనుకుంటున్నాను నేను. సెంట్రల్ రూల్ వచ్చి ఏదైనా సందర్భం వచ్చి ఒకసారి ఈ మిలిటరీ తిరుగుబాట్లు జరుగుతుంటాయి దేశాల్లో. ఇట్లాంటి పరిస్థితులు తట్టుకోలేక వాళ్ళు వచ్చేసి వీళ్ళు తన్ని నిలబడుతుంటారు. అది వచ్చినా కూడా వీళ్ళు సిగ్గులేని ఇంకా నేనే ముఖ్యమంత్రి ఉంటా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్పుకుంటూ బజార్లో తిరుగుతుంది తప్ప వీళ్ళ గురించి మాట్లాడటం కూడా ఎంత తక్కువ. ఎందుకంటే షేమ్లెస్ గా, అంత షేమ్లెస్ గా, సెన్స్ లేకుండా మొద్దులు అంటే సైకోటెర్రస్ లాగుంటే డెమోక్రసీలో రాజ్యం మాట్లాడితే రాజ్యాంగం ఒకటి, రాజ్యాంగబద్ధమైన కోర్టులు చెప్పినప్పుడు ఈనాలు 3 సమన్వయం ఉంటేనే ప్రభుత్వం సరైన ప్రభుత్వం, చట్టబద్ధమైన ప్రభుత్వం. వీళ్ళు ఎక్కడో చోట గెలిచిన తర్వాత ఢిల్లీ నామినేట్ చేస్తుంది. లేదంటేనే సొంత పార్టీ వాడు సొంత గెలితే ఆడొక మోనార్కు, ఈడికో బాధ్యత ఉండదు. ఈ రెండు తప్పుడు వ్యవస్థలో ఈ ఉద్యోగులు నలిగిపోతున్నారు మధ్యలో. అంటే మరి దీనికి అసలు ఎటువంటి కార్యాచరణ రూపొందించి గట్టిగా ఏం చేయాలనేది సుప్రీంకోర్టులో కూడా వెళ్ళిన కేసులు మరి ఏమవుతాయి కూడా ఇంతే ఉంటుంది. సుప్రీంకోర్టు ఆడ కూడా పెట్టుకోపోవచ్చు రేపు. అదే సార్, ఇప్పుడు పార్లమెంట్ లా మామూలుగా కాగిరిపల్లి ఇలా కేంద్రంలో వీళ్ళు ఉన్నారు. కాగిరిపోట్ల 16,842 కోట్ల రూపాయలు 2025లో దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు దాని మళ్ళీ అనే దానిపైన చర్చనే లేదు సార్ ఇలా. అదే కదా, ఇప్పుడు ఎవరు పల్లెళ్ళు ఉంటున్నారు, అక్కడేమో పేరు మార్పు అని ఆడేదో మొదలు పెడితే ఆ పేరు మార్పు మీద ఒక గందరగోళం. ఇక్కడ ఊరు మార్పు మీద వీళ్ళు ఇప్పుడు ఇది హైదరాబాద్ మొత్తం క్యాన్సర్ లాగా ఊరిస్తరించి ల్యాండ్ ఎక్వైర్ చేసి రైతులు భూములు లాక్కొని అలా డబ్బులు ఎగ్గొట్టి ఇక్కడ భూములు ఏలం పాటలేసి అమ్మే కార్యక్రమం వీళ్ళది. వాళ్ళేమో అక్కడ పేర్లు మార్పు, ఇల్లు మార్చు. ఎంత అంటే ఇదంతా చిన్నపిల్ల ఒక చైల్డిష్ ఆటలాగా ఉంది. సీరియస్ అడ్మినిస్ట్రేషన్ ఉందాతను ఇది ఏమీ అసలు కనపట్టలేదు. దీన్ని ఎంత చెప్పినా కూడా ఇది ఏంటంటే దీన్ని ఏమంటారు, అరణ్య రోదన, డమ్ ఫెలోస్ దగ్గర మనం ఎంత మాట్లాడినా కూడా వృధా. కార్యాచరణకేమో ఇక్కడ జనంలోనేమో ఇక్కడ రకరకాల సెక్షన్స్ లో ఒక సెక్షన్ బాధపడితే నాకేంటనేమో చూసేవాళ్ళు ఒకళ్ళు. ఇప్పుడు ఉద్యోగుల్లో రిటైర్ అయిన వాళ్ళకి వెళ్ళి ఉద్యోగం ఇన్ సర్వీస్ వాళ్ళకి వాళ్ళ బాధలు వాళ్ళకున్న వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి.
కోర్టులో ఎంత వర్క్ ఉన్నా కూడా పాపం సానుభూతి ఆర్డర్లు ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ అటాచ్మెంట్ ఇవ్వలేరు కదా. కంటెంప్ట్ లో కూడా తీసుకొని నిలబెడతారు 1 గంట 2 గంటలు, లేదంటే జైలు పంపుతా ఉంటారు. లేదా పంపితే ఒక రోజు జైలు పంపుతారు. అంటే ఆడు మాత్రం ఏం చేస్తారు, ఆఫీసర్నే కదా, వీళ్ళని పొలిటీషియన్స్ ఏం చేయదు కదా కోర్టు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీనో ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిపిస్తుంది. వాళ్ళు యాప్లేస్ కదా, వాళ్ళు వచ్చి సీఎం ని గట్టి తనలేరు కదా. ఇప్పుడు ఈ పనిష్మెంట్ మేము పడుతున్నాం, నువ్వు డబ్బులు ఎందుకు అడిగే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు అది ఎక్కడ ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ తీసుకోండి, చీఫ్ సెక్రటరీని జైలు పంపుతా ఉన్నారు అని అంటే చీఫ్ సెక్రటరీ కూడా అది 5 రోజులు పని ఆపల అక్కడ. అంత దారుణమైన పరిస్థితుల్లో మళ్ళీ పోలీస్ సెంటర్ సిఆర్పికి ఆపింది, ఎవరు ఆపారు తెలీదు. ఇక్కడ ఇప్పుడు ఇది ఏంటంటే పేమెంట్స్ ఇంకా డబ్బులు ఉండి కూడా ఇవ్వట్లేదంటే వీళ్ళు మరి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలనేది అది కొత్తగా ఆలోచన, ఇన్నోవేటివ్ గా చూడాలి. ఇది అసలు ఇది చాలా కొత్త కోణం. మరి రాష్ట్రపతి కలెక్ట్ చేసుకోడు, గవర్నర్స్ రాష్ట్రపతి లాస్ట్పతి, వాళ్ళకి ఏమి ఉండదు అధికారం, లాస్ట్ ఆడు. ఈ ప్రధానమంత్రులు ఏమో బిజీగా ఉంటున్నారు, డిప్లొమాసిక్ లేకపోతే పార్లమెంటరీ అఫైర్స్ తోటి వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళు మిగతా టైంలో వాళ్ళు అసలు కలవనేగలరు ఎవరిని. మరి ఇక్కడ సీఎంలేమో అంత ఒక ఈ అంతా డిఫాల్ట్ ఫెలోస్. ఇప్పుడు మీరు అన్నట్టు క్రిమినల్ మైండ్ తో ఉన్నోళ్ళు, క్రిమినల్ మైండ్ హ్యాబిచువల్ అఫెండర్స్ గా వచ్చిన వాళ్ళు 179 కేసులు అంటే మామూలు విషయమా? 179 క్రిమినల్, అలా 420 కేసులు 2. అదే అసలు ఏ కేసు 179 కేసులు మన మీద, ఒకటే కేసు యూనివర్సిటీ ఒక కేసు ఉంటేనే చిరాకు. నేను ఆర్టీ చేసిన సార్ దాని మీద, అది వేసారు కదా. అవును, ఇన్ని కేసులు ఉన్నాడు హోంమంత్, ఇన్ని కేసులు ఉన్నాడు, ఈ రోజు ఏ విధంగా ఆయన మీద ఎన్ని శిక్షలు పడ్డాయి ఏందని చెప్పి. ఇప్పుడు సార్ ఇప్పుడు పరీక్ష రాసినోడే మార్కులు వేసుకున్నట్టు లేదు సార్ ఇది. అన్ని వాళ్ళే వన్ మ్యాన్ షో. ఇప్పుడు అడిగే జవాబుదారీ లేదు, అకౌంటబిలిటీ లేదు. అసెంబ్లీ ఇప్పుడు వీళ్ళు పాత తప్పులు క్రానిక్ ఇష్యూస్ తోటి వీళ్ళు బాధపడుతున్నారు డిఫెన్స్ లో. ఒక పక్షం స్టేట్ లో సంకనాగిపోయి మాకింది మీ అధికారులు ఏం కదా, వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాట ఇక్కడ, అక్కడ మాట అక్కడ మాట్లాడతారు వాళ్ళు. వీళ్ళు కూడా అక్కడ మాట అక్కడ, ఇక్కడ మాట ఇక్కడ మాట్లాడతారు తప్ప ఇక్కడ ప్రజలు కురిగేది లేదు. కనీసం రిటైర్డ్ ఉద్యోగులు మరి వాళ్ళు అంత సర్వీస్ చేసి వాళ్ళకు ఉన్న ఆశలు ఏంటంటే సర్వీస్ చేసినందుకు కొద్ది ఫలితం దక్కుద్దని వాళ్ళు. ఇంకోటి భయంకరమైన రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళినా కదా సార్, ఆయనకు బెస్ట్ ఎంపీడీఓ అధికారి అని చెప్పి కలెక్టర్ గారు మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా ఆయనకు అవార్డు ఇచ్చిండ్రు నంబర్ 1. ఈరోజు ఆయన ఇంటికాడ ఆయనకు రంజేందంటే అయ్యో ఇంకా 1 సంవత్సరం అయితే రిటైర్మెంట్, నా పరిస్థితి ఏంది, నా బతికేంది అని ఈరోజు ఇప్పుడు ఆ కొత్త మరణాలు మొదలైనాయి. ఇప్పుడు అదే ఇన్ సర్వీస్ ఇన్సెక్యూరిటీ మొదలైందని, మంచి పదం చెప్పింది. ఇన్ సర్వీస్ వాళ్ళకు ఈరోజు ఇన్సెక్యూరిటీ మొదలైపోయి ఆయన సారు చనిపోయిండు. ఈరోజు ఆయన రేపు పొద్దుగాల ఆయన అంత్యక్రియలు ఉన్నాయి. అయితే ఇలా పోయి నేను కుటుంబం సార్ అక్కడ ఇంకోటి ఆన్ డ్యూటీ చచ్చిపోయినప్పుడు గవర్నమెంట్ ప్రోటోకాల్ ఉండాలి కదా సార్, ప్రభుత్వ లాంఛనాలతో ఉండాలి కదా సార్. ఉండాలి, డ్యూటీలో చనిపోతే మరి ఇస్తున్నారు కదా. అంటే ఇప్పుడు నేచురల్ డెత్ కాబట్టి ఏదో అమౌంట్ ఆన్ డ్యూటీ సార్, ఆన్ డ్యూటీ చేసి ఎలక్షన్ డ్యూటీ చేస్తుంటే ఎలక్షన్ డ్యూటీలో ఖచ్చితంగా చూడాలి, ఆన్లైన్ ఉండాలి. ఇప్పుడు అది ప్రభుత్వం డ్యూటీలో ఇదిలో చనిపోయినప్పుడు మరి వాళ్ళకి ఏ టైపు ప్రోటోకాల్. సీతక్క గారు మళ్ళా అడవిలో సీతక్క గారు అవార్డు ఇచ్చింది అక్కడ. ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ వ్యక్తులు హైలైట్ అవుతున్నారు తప్ప వ్యవస్థలో లోపాలు సరిదిద్దామని కలెక్టివ్ గా, ఇది కలెక్టివ్ క్యాబినెట్ అనేది కలెక్టివ్. అసలు క్యాబినెట్ లో కూర్చొని వీళ్ళు ఒకటి మాట్లాడితే అందరు వింటాం తప్ప, ఇప్పుడు ఏదో ఎవడో అడిగి హాస్టల్లో పిల్లలు చచ్చిపోతున్నారు అడిగితే ఎక్కడ చచ్చిపోతున్నారు బుకాయించారు. ఇప్పుడు ఒక పక్క వీళ్ళు ఎక్కడో మీడియా సమావేశాలు పెడుతున్నారు ప్రతిపక్షాలు, అదే ఇష్యూ మీద పిల్లలు చచ్చిపోయారు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యారు వీళ్ళు అంటున్నారు. అది నిజం వాస్తవం చేస్తా కనీసం ఒక ఆఫీసర్ నియమిస్తాం అని చెప్తున్నారా? ఇప్పుడు ఎంక్వైరీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక క్రిమినల్ రాజకీయ రాష్ట్రాలను పాలిస్తుంటే ఒక క్రిమినల్ అసలు జవాబించుకుని ఏం జవాబిస్తారు సార్? ఇప్పుడు ఇదివరకు క్రిమినల్స్ బీహార్ లో ఒక సీఎం ఉండే క్రిమినల్ అంటే నా దగ్గర పెద్ద మరి ఎంత ఉన్నాయి 179 క్రిమినల్ కేసులు లేరు కదా. ములాయం సింగ్ యాదవ్ మీద 100 కేసులు ఉండేవి, ఈవెన్ రాజశేఖర రెడ్డి మీద కేసులు ఉండేవి. కానీ వాళ్ళు ఎవరో కూడా ఇంత పబ్లిక్ ని బ్రష్ అవుట్ గా అబ్బే నేను చెప్పింది జరుగుద్ది అనేంత మూర్ఖులు కాదు. వాళ్ళు మెచ్యూర్డ్ మైండ్ తోటి ఆలోచించి గ్రీవెన్సెస్ ఏంటని ఆఫీసర్లకు చెప్పి ఆఫీసర్ల సలహాలు తీసుకుని పని సొంత మొత్తం ఓనే అంతా సెల్ఫ్. ఫుట్బాల్ సెల్ఫే, మాటలో సెల్ఫ్, అంతా సొంత కవిత్వమే. సార్ ఇంకొక పాయింట్ చెప్తాను నేను, ఒక అఫీషియల్ పాయింట్ ఒకటి చెప్తా. ఒక ఆఫీసరు ఒక జిల్లా కలెక్టర్ గారు
ఒక హైకోర్టుకి వెళ్ళి ఒక జడ్జిమెంట్ వచ్చింది. మీ వకీల్ కాబట్టి నేను అడుగుతున్నా. హైకోర్టుకి వెళ్ళి ఒక జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఆ జిల్లా తెలుసు మీకు, ఆ కలెక్టర్ పేరు తెలుసు. ఎందుకంటే కలెక్టర్ గారి పేరు నేను చెప్పొద్దు కాబట్టి ఆయన మంచి ఉద్దేశంతో ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారి దగ్గర పోయిండు సార్. సందీప్ కుమార్ సుల్తాన్ అంటే ఆయన బిడ్డ పెళ్లికి పెరుగు ఐస్ క్రీమ్లు ఆఫీసర్ను అడుక్కున్న బెగ్గర్ గాడు ఆయన దగ్గర పోయిండు. నేను ఈ పదాలు ఎందుకు వాడుతున్నా అంటే నా కళ్ళ ముందు జనాలు రాలిపోతుంటే నేను ఎట్లా మంచిగా మాట్లాడతా సార్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నా భుజం పైన బరువు ఉన్నది. వాళ్ళు ఇప్పుడు 36 మంది బరువు నా భుజం పైన ఉన్నది. నేను నా కళ్ళల్లో చూస్తుంటేనే చనిపోతా ఉన్నారు. 12కి మొదలైంది. అయితే ఈ కలెక్టర్ గారు ఆయన దగ్గరికి పోయి, సార్ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, పలానా రైతు ఒక 2 ఎకరాల భూమి మనం తీసుకున్నాం సార్, ఆయన పైసలు కంపన్సేషన్ ఇవ్వమని చెప్పి ఆయన హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్, 12 వారాలలోపు ఇచ్చేయమని ఇచ్చిందంటే ఆయన డబ్బులు ఇవ్వండి, శాంక్షన్ చేయండి సార్ అని పాపం పోయిండు. రైతు పాపం దళితుడు సార్, కష్టపడుతుండే, ఆయన ఇబ్బంది పడుతుండు, ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వండి సార్ అని చెప్పి, దళితుడు గారు చౌదరి గారు ఆయన ఇస్తుండు సార్ అని చెప్పి పోతే కరెక్ట్ ఈయన అన్నాడంట సందీప్ కుమార్ సుల్తానియా కలెక్టర్తో, ఏమా కలెక్టర్ నీకు బతకనికి రాదా నీకు, అసలు జడ్జిమెంట్ మస్తుగా వస్తాయి, ఇలా రిటైర్మెంట్ పైసలలో ఇవ్వమని చెప్పి బొచ్చడు జడ్జిమెంట్లు వచ్చినాయి, మేము ఇస్తున్నామా మేము, పో సుప్రీంకోర్టుకి అప్పీల్కు పో, వాడు రైతు పేద రైతే అంటున్నా కదా, సుప్రీంకోర్టు దాకా వాడు బొంగు కూడా తిరగలేడు, వాడే చూస్తారు తిరిగి అట్లా చేయాలి డ్యూటీ. ఇదేం డ్యూటీవా? అదేలేండి, వ్యవస్థలో ఉన్న లోపాలని ల్యాబ్సెస్ అడ్డం పెట్టుకొని అరే యంగ్ చాప్ కలెక్టర్ చాలా బాధపడ్డాడు. అరే ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ముదిరి బ్యూరోక్రాట్స్ ముదిరి ఓసరైందో లేదు కానీ వీళ్ళు మాత్రం అరే సార్ ఎస్వి సుబ్బారావు గారు ఎంతమంది ఐఏఎస్ లు చూడలేదు సార్, ఎంతమందితో పనిచేయలేదు, చైర్మన్ గా పనిచేసిన ఎంతమందితో చేసిన, ఇంత చిల్లరగాలను ఈ అరవింద్ కుమార్ అంటోడు, నవీన్ మిత్తల్ అనేటోడు, ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ చిల్లరగాడు, 41 విల్లా నంబర్ ఇవాళ మాట్లాడతలేరు. గ్రీన్ విల్లాస్ ఎవడిచ్చిండో చెప్పంటే, రిపేర్లు ఎవరు చేపిస్తానో చెప్తలే. మీ ఖమ్మం జిల్లా ఒక మంత్రి చేపిస్తాను దగ్గరుండి, ఇవాళ మాట్లాడతలేరు దొంగలు. వాళ్ళకేమో పుణ్యానికి ఇల్లు కావాలి, పుణ్యానికి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కావాలి. ఫైనాన్స్ మినిస్టరు ఫంక్షన్ హాల్లో చేసుకోకుండా ప్రభుత్వ పైసలతోని, ప్రభుత్వ జాగల, ప్రభుత్వ నీళ్లు, ప్రభుత్వ కరెంటు, ప్రభుత్వ మనుషులను వాడుకొని కొడుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు ఫైనాన్స్ మినిస్టరు, బెగ్గర్స్ లెక్క. మరి అట్లా రిటైర్డ్ ఉద్యోగాలు ఆ విధంగా బతకలేరు కదా సార్. అదే కదా, ఇప్పుడు వాళ్ళకి ఏమంటే మాకు వరకు ఇబ్బంది లేదు, మాకేం గ్రీవెన్స్ లేవు కదా. ఇప్పుడు రాజు ఏమంటాడు, వెనకటికి నీరు పిడుగులు వాయించినట్టు ఊరు తగలబడుతుంటే నా వంకాయ ఎక్కడ ఉందని అడిగింది అంటాడు. వీడు వంకాయ ముఖ్యం ఊరికంటే. అట్లా వీడికి ఏంటంటే ఎవరు చచ్చిపోయినా వాళ్ళకి ఒకటే ఫుల్ ఎంజాయ్మెంట్, పీక్ లో ఉన్నారు. నేను మంత్రి అయిపోయా, 5 ఏళ్ళు ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత ఎవడు పీకోడు లేడు. అంటే బాధ్యత కాదు ఇది మంత్రి అనేది, అసలు సర్వీస్ ఓరియంటెడ్ కాదు వీళ్ళు. వీళ్ళు ఓన్లీ ఏంటంటే వ్యవస్థలో లోపాలను బాగా అధ్యయనం చేసి అపోసన పెట్టి తండ్రి వారసత్వం, కొడుకు వారసత్వం, ఇట్లా ఈ వారసత్వ రాజకీయాలు ఎప్పుడే స్టార్ట్ అయినాయో ఎవరికి బాధ్యత లేదు. ఇప్పుడు స్వతంత్ర సమరంలో జైలుకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ తర్వాత అసలు ఆ జనరేషన్ అంతా ఒక డిఫరెంట్. తర్వాత ఈ 2వ జనరేషన్ కొంత మారింది, ఇక 4వ జనరేషన్. ఈ 4వది అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, డెమోక్రసీ రాజ్యాంగం అనేది సొల్లు. వీళ్ళు అంతా ఏంటంటే ఉపదేశాలు తప్పితే ఆ ఆచరణ ఉండదు. మనం ఎంత చెప్పినా ఈ కోర్టులు ఎంత, ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో 40 నేను చదివేటప్పటి నుంచి ఉన్న కాంట్రాక్ట్ సిబ్బంది రెగ్యులేషన్ ప్రాబ్లం, అది నిన్న సుప్రీంకోర్టుకి వెళ్తే చెప్పు దెబ్బలు కొట్టింది సుప్రీంకోర్టు. మీరు యువతకు ఉద్యోగాలు ఎవరు కనీసం వీళ్ళకన్నా చేయరని అడిగింది పాపం అంబుల్ గా. నేను యూనివర్సిటీ వీళ్ళ ఇష్యూ అయినాక ఈ రిటైర్డ్ ఉద్యోగుల పైసలు వాళ్ళ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం కాంట్రాక్ట్ ఉద్యోగులది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులది, ఈ మన టెట్ నార్మలైజేషన్, దీని మీద మనం ఫైట్ చేద్దాం సార్ నెక్స్ట్. చేద్దాం. అందులో ఇంకోటి మన మేజర్ గా ఏంటంటే ఇక్కడ ఈ పేపర్ సిటీ కోసం రైతులు పాపర్ చేస్తున్నారు. అది కట్టేలే సచ్చేలా భూములు లాగేసుకుంటే వ్యవసాయం లేకాళ్ళు, డబ్బులు పొట్ల లేక కోర్టులో ఎక్కించి కోర్టులోకి వస్తున్నారు. అవి కూడా చూడాలి. ఓకే సార్, మళ్ళీ థ్యాంక్ యూ సార్ మీకు. ఇది సార్ చెప్పింది. ఈరోజు 2 సంఘాలు ఉన్నాయి, టీజీఓ, టీఎన్జిఓ. ఓడేమో భూముల పంచాయతీ పైన ఉన్నాడు, భూముల పైరవులి. ఇంకోడేమో భూముల పైరవుల పైన ఉంటాడు, ఇంకోడేమో ఈ పైరవుల పైన ఉంటాడు. ఏది ఏసీబీ కేసులు వాళ్ళ పైసలు బాగా వస్తాయంట.
ఏసీబీ కేసులలో మన చిత్రగుప్త ఛానల్ గిరీష్ దారమోరి గారి లైన్లో తీసుకుందాము. ఎందుకంటే ఆయన దీని గురించి చాలా బాగా మాట్లాడిండు. బ్రదర్ నమస్తే. లైవ్లో ఉన్నావు బ్రదర్ ఈ పెన్షన్ల గురించి. నేను లైవ్లో ఉన్నా. నీ వాయిస్ నేను తీసుకున్నా నీ పేరు చెప్పి. అయితే బ్రదర్ ఒక డౌటు, ఎందుకంటే నీవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి పెన్షన్స్ గురించి బాగా మాట్లాడిన వాళ్ళ సపోర్ట్ చేసినావు. ఇవాళ నేను ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారని ఎంపీడీఓ గారు ఆయన చనిపోయాడు. ఆయనది ఈరోజు ఆయన ఎట్లయిపోయిందంటే నాది నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ఉంది, ఆ రంజి పెట్టుకొని ఈరోజు స్ట్రోక్ చనిపోతే ఆయన పార్థిక దేహాన్ని వెళ్ళి నేను సందర్శించి వచ్చిన. అది వస్తుంటేనే ఇంకా 2 సార్లు చచ్చిపోయారు. అయితే ఒకసారికేమో జడ్జిమెంట్ ఇచ్చింది. ఓసారి అమృతయ్య అని నల్గొండ సార్ ఎస్జిటి ఆయనకు జడ్జిమెంట్ ఇచ్చింది 12 వారాల పైసలు ఇచ్చేయమని. అయితే ఇయ్యలేదు. ఆయన లాస్ట్కు వైద్యం చేయించుకోలేక చనిపోయిండు. ఒకటి నంబర్ 1. రెండోది ఏంటంటే ఇది ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఈరోజు మన కాగ్ రిపోర్ట్లో 16,842 కోట్ల రూపాయలు రిలీజ్ అయిపోయినాయి 2024. 2025లోనేమో 11,000 crores చేంజ్ రిలీజ్ అయిపోయినాయి. అయితే కాగ్ రిపోర్ట్ల పైసలు మిస్యూజ్ అయినప్పుడు అంటే టెలికమ్యూనికేషన్లో కూడా ఆ రోజు అంటే ఎవరు కనుమోలి కానీ రాజా కానీ వీళ్ళు కానీ చాలామంది జైలుకు పోయారు కదా. మరి ఆ కాగ్ రిపోర్ట్ ఇప్పుడు కూడా వీళ్ళ జీతాలు దారి మళ్ళీ అని స్పష్టంగా కనబడుతుంది. అక్కడ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ అది ఉన్నది. మరి ఎందుకు ఈరోజు ఇవాళ దాకా పార్లమెంట్ నడిచింది, ఈరోజు బీజేపీ ఎంపీలు అంటే మా రాష్ట్రంలో మేము 55% పిఆర్సీ ఇచ్చేసినాము. బీజేపీ అన్ని స్టేట్స్లలో ఇచ్చేసింది బ్రదర్. పిఆర్సీ ఇచ్చింది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చింది కాగ్ రిపోర్ట్. కానీ తెలంగాణ మాత్రమే ప్రతి రాష్ట్రంలో మేము ఇచ్చినాం అని తెలంగాణ ఎంపీలు కానీ ఈరోజు తెలంగాణలో ఉన్న బీజేపీ ఆపోజిషన్ లీడర్ కానీ ఈరోజు ఎందుకు క్లెయిమ్ చేస్తలేరు? అది అంటే నేను గొప్పగా చెప్తున్నాను, విమర్శన చేస్తలేను. ఈరోజు దేశంలో ప్రతి దగ్గర మీరు 55% ఇచ్చారు, నాటి 40%. 55% మీరు పెంచి మరీ ఇచ్చిండ్రు. ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇచ్చిండ్రు. ఈరోజు కాగ్ రిపోర్ట్లో మీరు ఇచ్చిన దాన్ని వీళ్ళు వాడుకున్నారు. దీనిపైన వీళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోవద్దు అనేది గట్టిగా ఎందుకు పట్టుకుంటలేరు అని నా డౌట్. ఒకటి ఆర్టికల్ వచ్చింది రీసెంట్ గా, నేను ఇట్లా మొదలెడుతుంది కథనాన్ని. ఒక ఆర్టికల్ వచ్చింది వెలుగులని. ఏమని వచ్చిందని అంటే తెలంగాణ బీజేపీ నాయకులు ఉండడం వల్ల తెలంగాణ బీజేపీ అనేది ఒక పార్లమెంటరీ కంటెస్టింగ్ పార్టీ అయిపోయింది. అంటే పార్లమెంట్ కి కంటెస్ట్ కి పరిమితం అయిపోతుందా? ఈడ ప్రజల అడ్వర్సరీస్ పట్టించుకోదా? ప్రజల గలమై మాట్లాడదా? ప్రజలకు తన గర్జన వినిపియదా? కాంప్లసెంట్ అయిపోతుందా? కాంగ్రెస్ ను వదిలేస్తుందా అని అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ అయిపోయి అది రాస్తే దాని మీద కూడా ఒక విమర్శ లేదు. ఇంకొకటి ఏందనంటే ఇప్పుడు మీరు కాగ్ రిపోర్ట్ అని అన్నారు. ఇదే కాగ్ రిపోర్టు వెనకటికి 2G గీజీ అన్నిట్లలో కూడా వాడినాం మనం. జైల్లో కూడా పోయిండు, చిదంబరం కూడా జైలుకు పోయా. ఇది నేను హానెస్ట్ గా మాట్లాడుతున్న పక్కన ఏందనంటే ఇది ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అవును. ఇది ఇప్పుడు మీరు చెప్పే ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ ఘటనలు పార్టీకి సంబంధించిన దానికంటే ఎక్కువ ఆత్మగౌరవానికి సంబంధించినవి. ఇన్ఫాక్ట్ ఆడ ఏ పార్టీ ఉన్నా నిలదీయాల్సిందే, ఈ తప్పు ఒప్పుకోవాల్సిందే. వీళ్ళు నైతిక ఇప్పుడు ఇది ఎట్లున్నానంటే రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అని అనేది అసలు ఉన్నదా అనేది నేను క్వశ్చన్ చేస్తా ఫస్ట్. ఎక్కడ లేరు కదా, ఏడ కూడా మాట్లాడతలేరు కదా అని అనేది చాలా కీలకం. అవును. ఇప్పుడు మీరు ఒక మాట అని అన్నారు, తనకు మెడికల్ ట్రీట్మెంట్ చేసుకోనికి డబ్బులు లేక అని అన్నారు. ఇప్పుడు ఇలా 2 అంశాలు ఉన్నాయి పక్కన మీరు చెప్పిన దాంట్లో. ఫస్ట్ ఏందని అంటే ద ఫండ్ విచ్ హాస్ బీన్ రిలీజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ హాస్ బీన్ మిస్యూజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. స్క్రీన్ మీద పెట్టినా ఇప్పుడు కాగ్ రిపోర్ట్. అదే ఫస్ట్ ఇష్యూ ఏందనంటే ఒకటేమో ఫైనాన్షియల్ డిస్క్రిపెన్సీ, ఒకటి ఫండ్స్ రిలీజ్ అయినాక వీళ్ళు మిస్యూజ్ చేయడం. సెకండ్ ఏందనంటే హెల్త్ కదా, బతుకుండాలి కదా మనిషి. ఆ వయసులో మెడికల్ ఫీజు లేక ఇట్లా దివంగతులు అవ్వడం అనేది దీనికంటే దరిద్రం దురదృష్టకరం ఏముంటది చెప్పండి? ఏముండదు. ఇది ఇవాళ వాళ్ళు చెప్తున్నారు పక్కన, నేనే మీకు సాక్షి చెప్తున్నా. మీకు తెలుసు రీసెంట్ గా మా తల్లిదండ్రుల
నా తల్లికి కొంచెం అనారోగ్యం అయింది. హాస్పిటల్ పోయినప్పుడు నాకు ఇదే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు పెంచినానంటారు, ఏది పెంచరు. బట్ ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ వ్యాలిడ్. ఏందనంటే ఆబ్వియస్ గా దీని మీద అందరు కలెక్టివ్ గా పోరాడాల, ప్రభుత్వాన్ని నిలదీయాల. బీజేపీ మాట్లాడకపోవడం అనేది దురదృష్టం. ఇది ఎందుకనంటే ఇలా నా తండ్రి ఉంటాడు, నా తల్లి ఉంటది, నా వృద్ధులు ఉంటారు, నాకు తెలిసిన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా ఉంటది. సో సమాజం పట్ల అని వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎంపీలు లేరు అక్కడ పార్లమెంట్లో. నేను అనేది మీకు క్లెయిమ్ చేసుకోమంటున్నా. ఈరోజు పాపం నరేంద్ర మోడీ గారు ఏం చేసిన వాళ్ళ పిలిచి క్లాస్ బీకి నాట్ వర్కింగ్ అని, అదే లీక్లు అయినాయని బాధపడుతున్నారు. కానీ ఈరోజు అరే మేము 95 మేము రూలింగ్లో ఉన్న ప్రతి స్టేట్లో, నేను చదివినా, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, ప్రతి స్టేట్లో పిఆర్సీ 55% ఇచ్చిండ్రు, 6 డిఏలు ఇచ్చేసిండ్రు, ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ఇచ్చిండ్రు. వీడు ఎందుకు ఇస్తలేవు, ఎందుకు ఇంప్లిమెంట్ పార్లమెంట్లో ఎందుకు నిలదీయలే? నేను పాజిటివ్ సెన్స్తో మాట్లాడుతున్నా, నేను నెగిటివ్ మాట్లాడతలేను. ఎందుకంటే బీఆర్ఎస్ కు మనిషి లేరు అక్కడ ఆపోజిషన్ లా. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ బీఆర్ఎస్ అన్న, అబ్సల్యూట్ గా మాట్లాడాల్సిందే అంట. అట్లీస్ట్ సరే నువ్వు ఢిల్లీలో మిస్ అయిపోయినవేమో, అక్కడ అపోజిషన్ రభస చేసి పార్లమెంట్ కి స్తంభించిందేమో, బట్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. తెలంగాణలో మాట్లాడాలి కదా, సమస్య తెలంగాణ ఉన్నప్పుడు. అట్లీస్ట్ ఇక్కడ మాట్లాడితే కూడా ప్రజలకు వినిపిస్తుంది కదా. నేను క్లియర్ కట్ గా చెప్తా, ఆడ పార్టీ ఏదున్నా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. దీన్ని మాట్లాడకపోవడం అనేది దురదృష్టకరం. అండ్ మోర్ ఓవర్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి కదా బ్రదర్, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి కదా అట్లా. సో ఇది డీప్ నెక్సెస్. ఇప్పుడు మోడీ అన్నది కరెక్టే, పేపర్లలో వస్తున్నది కూడా కరెక్టే కదా. అవును. ఏంది అని అంటే వై పీపుల్ ఆర్ కీపింగ్, ఎందుకు పెదవులు మూసుకొని కూర్చుంటున్నారు పదవులు వచ్చిన తర్వాత? పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? ప్రజల సమస్యలు కదా, ఇది రాజకీయం ఏం లేదు కదా. కదా ఖచ్చితంగా బ్రదర్, వీళ్ళకి ఇవాళ నిలదీస్తే, ఇవాళ పార్లమెంట్ నిలదీస్తే, ఇవాళ ముఖ్యమంత్రి జైలుకు పోయేటోడు, ఉప ముఖ్యమంత్రి జైలుకు పోయేటోడు, చీఫ్ సెక్రటరీ జైలుకు పోయేటోడు, ఫైనాన్స్ సెక్రటరీ జైలుకు పోయేటోడు, జడ్జిమెంట్లు పాటిస్తలేరు. రిపోర్ట్ పైసలు మొత్తం ఈరోజు ఫుట్బాల్లకు, మిస్ వరల్డ్కు, అంతగత్తలను తీసుకురానికి తిప్పనీకి, ఇవన్నిటి కూడా ఈరోజు డైవర్ట్ అవుతుంది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటూనే ఉన్నది కదా. మరి ఆమె పోయి ఇజ్జత్ తీసే వచ్చిన మెస్సీ చెడ్డ వేసుకోకుండా ట్రాక్ మీద నిలబడి షో టప్పుగా పోయిండు. దానికి మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. మనోడేమో లాగేసి నిలబడ్డాడు. మిస్ వరల్డ్ పోటీలలోనేమో అదేదో అంత అయిపోయిన తర్వాత అనంటే ఇది ఒక వ్యభిచార ఈవెంట్ అని చెప్పి తను అడిగిన పాపం లండన్ పోయి బాధాకరంగా ట్వీట్ చేయడం, లేదా సోషల్ మీడియాలో మాట్లాడటం. ఇప్పటిదాకా రిపోర్ట్ బయట పెట్టలే, షికాగో రిపోర్ట్ పెట్టలే. షికాగో రిపోర్ట్ పక్కన మీరు తీసుకున్న సమస్య చాలా పెద్దది. వీటికంటే నాకు పెద్దగా నిజంగా చెప్పాలనంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి 40-30 సంవత్సరాల దాకా పనిచేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత అరే పిల్లలకు మనవాళ్ళకు ఒక చాక్లెట్ కొనిపిస్తామని అనుకుంటే వీళ్ళకే మందులు కొనుక్కోనిక, లేకపోతే వాళ్ళకి చాక్లెట్ ఏమి ఇప్పిస్తారనా? ఏడ కొనిస్తారనా? అప్పుడు ఏ రకంగా రెస్పెక్ట్ ఉంటదన్నా ఈ రోజులలో? వాళ్ళకి ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా. పార్టీలకు అతీతంగా మాట్లాడతా. ఇది ఎవరైనా సరే మాట్లాడాలా అని అంట. ఇది చాలా తప్పు. దిస్ హాస్ టు బి టేకెన్ అండర్ స్ట్రింజెంట్ రివ్యూ. నేనేమంటా అంటానా, ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు వాళ్ళ పనులు చేసుడు బంద్ చేసిర్రో, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రజా దర్బార్ మొదలు కావాలన్నా. మీరు ఎల్లలేని పోరాటం చేసిర్రు వాళ్ళ తరఫు చేస్తూనే ఉంటాయి. ఇలా వరంగల్ పోయి వచ్చిన, ఎల్లుండి నల్గొండ పోతున్నా. మిత్రమా, నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు డైలీ మా ఛానల్ మార్నింగ్ డిబేట్లు చేస్తావు, డైలీ న్యూస్ చేస్తావు. డైలీ ఒక 10 నిమిషాలు వాళ్ళు జనాలు చూసినా చూడకుండా 10 నిమిషాలు మాత్రం జర ఈ సబ్జెక్ట్ మాట్లాడు. బోర్ అనుకోకుండా మాట్లాడిందే మాట్లాడు. నేను మాట్లాడిందే మాట్లాడు. డైలీ ఎండింగ్ సైన్ ఆఫ్ దీంతోనే ఉంటుంది అన్న. సైన్ ఆఫ్ మాటిస్తున్నాను. సైన్ ఆఫ్ డైలీ వీళ్ళతోనే ఉంటుంది. వీళ్ళది ఉంటది, జాబ్ క్యాలెండర్ మీద ఉంటది, ఈ రియంబర్స్మెంట్ మీద ఉంటది, ఈ పెన్షనర్దారుల మీద ఉంటది. మాటిస్తాం. సూపర్. ఈ 3 అంశాల మీద మాట్లాడతా. తప్పకుండా బ్రదర్, తప్పకుండా. మిస్ అయితే మీరు నాకు ఒకసారి ఆ రోజు వాట్సాప్ కూడా చేయండి. ఆ రోజు క్షమాపణ కూడా చెప్తా. తప్పకుండా. థ్యాంక్ యూ బ్రదర్, నేను మళ్ళీ చేస్తా. రైట్ నమస్తే. ఇది గిరీష్ దారమోని గారు, ది కరడుగట్టిన బీజేపీ కార్యకర్త, కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త. నరేంద్ర మోడీ గారు 500 రూపాయలకు లీటర్ పెట్రోల్ అమ్మినా ఈ దేశం కోసం, ధర్మం కోసం కొనాల్సిందే అని చెప్పినటువంటి కార్యకర్త.
ఈరోజు చెప్పిన ఆయనకు ఈరోజు నిజంగా ఏ పార్టీ అయినా కానీ ఈరోజు ఒక కాగ్ రిపోర్ట్లో వచ్చిన దాన్ని ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. డెత్ ట్రోల్స్ అనేది పెరుగుతూ ఉంది. ఈరోజు ఒక స్ట్రోమ్ లెక్క అవుతూ ఉంది. అది రోజుకు పెరగడం చాలా బాధాకరం అని చెప్పేసి అడ్వకేట్ గారు చెప్పిండ్రు. అంతేకాకుండా ఈరోజు ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి గిరీష్ దారమణి గారు చెప్పిండ్రు. మరి ఒక సాటి టీచర్గా ఎవరైతే మరి సార్ వెంబడి నిన్నటిదాకా ఇద్దరు కలిసి జాబ్కు వెళ్ళి డ్యూటీ చేసి పోయి వచ్చిండ్రో తన సహచరుడు ఈరోజు లేకపోవడం అనే బాధతో చెప్పిండ్రు. రోజు ఒక సహచరుడు నిన్న దినాన ఒక రాసిన ఉత్తరం కూడా నేను రాత్రి చదివిన, అది కూడా వీడియో పోస్ట్ చేసిన. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేను ప్రతి వీడియో మీద ఈరోజు ఎవరు మాట్లాడతలేరు. నేను మాట్లాడిందే సబ్జెక్టే మాట్లాడుతుంది, ఆల్రెడీ మాట్లాడిందే మళ్ళీ చెప్పేసి పెట్టింది కదా అనేది కాదు. ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి మాత్రమే నేను పెడుతున్నా. ఈరోజు నేను మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏందో నాకు తెలుసు. నేను ఈరోజు వరంగల్కి ఒక నలుగురం కలిసి మేము వెళ్ళొచ్చినాం. అక్కడ ఎంపీడీ వాళ్ళు మమ్మల్ని కలిసిండ్రు. ఇలా కొంతమంది మమ్మల్ని గెలవద్దైనా బైకాట్ చేయాలన్నా కానీ వాళ్ళు బైకాట్ చేసుకున్నారు. అయినా కానీ వాళ్ళు కలిసిండ్రు, మేము పోయినాం. అంతేకాకుండా లైబ్రరీ వాళ్ళని కూడా మేము ఆ లైబ్రరీకి పోయి అక్కడ ఉన్న నిరుద్యోగులను కూడా ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళతో మేము నిలవాల్సిన అవసరం ఉంది. మనకు చదువు చెప్పిన గురువులు, మనకు సేవలు అందించిన ఉద్యోగులు, వాళ్ళతో రేపు మీరు కూడా ఉద్యోగులు కాబోతున్నారు కాబట్టి వాళ్ళు మద్దతు తెలపాలన్నాం. వాళ్ళు మేము చెప్తామన్నారు. ఎల్లుండి కూడా నేను నల్గొండ వెళ్తా. ఈ విధంగా ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఈరోజు ఆర్థికంగా మీరు చితికిపోయి ఉన్నారు. మీ ప్రతి పైసా మీకే ఉపయోగపడాలి. ఈరోజు అందులో రూపాయి అయినా కానీ ఆటనైనా కానీ మీకు మందులకో ట్యాబ్లెట్కో పనికొస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా నాకు ఒక్క పైసా కూడా ఇవ్వద్దని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు నాకు అన్న లెక్క, ఒక సిస్టర్ లెక్క, ఒక బ్రదర్స్ లెక్క, ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క మిమ్మల్ని అనుకుంటున్నా. నిజంగా నాకు ఇవాళ నేను అక్కడ ఆయన యొక్క పార్థిక దేహాన్ని మోసనం మోయకుండా ఈరోజు ఒక్కొక్కరు వార్తని చదువుతూ ఉంటే నాకు మోసినట్టుగా నా జాగాలో కూర్చొని చదివితే అర్థమైపోతుంది ఆ బాధ ఎంత ఉంటుందో. నిన్న 2 చదివిన, ఇవాళ 2 వచ్చి చదివే దాని మీద స్టోరీ చేసే వరకు నాకు నా భుజాలను వస్తూ ఉంటాయి. వాళ్ళని నేను మోసినట్టుగా నేను ఫీల్ అవుతా. కాబట్టి ఈరోజు వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలని, ఖచ్చితంగా దీని ద్వారా మా డబ్బులు మాకు వస్తాయి, మాకు ఇప్పించగలుగుతారు అనేది తీసుకురావాలని చెప్పేసి ఈరోజు దాని మీద కొట్లాడే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. కాబట్టి వీడియోలు ఏ విధంగా ఉన్నా కానీ మీరు చూసినవి మాటికి చూడండి. మీరు చూసినవి ఖచ్చితంగా ఇవి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఫోన్లో ఈరోజు మనం దీన్నే వాడుకోగలుగుతాం. మన మీద ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు స్టోరీలు రాస్తలేవు. మన మీద ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఈరోజు స్టోరీలు పెడతలేవు. నేను గిరీష్ దారమణి గారిని రిక్వెస్ట్ చేసిన రేపంచలు కనీసం ఒక 10 నిమిషాలు నేను ఎందుకు మాట్లాడితే రోజు మాట్లాడుతున్నా అంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళు వీడియో ఓపెన్ చేస్తే ఏది చూసినా సోషల్ మీడియాలో ఇదే కనబడాలనే ఉద్దేశంతో నేను ఇది మాట్లాడుతున్నా. మీరు అర్థం చేసుకోండి దయచేసి. నేను మళ్ళీ కట్ చేసి రేపు 4 ముక్కలు చేసి అదే పెట్టినా కానీ మీరు దాన్ని మళ్ళీ ఫార్వర్డ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. కాబట్టి నేను ఈరోజు నాకు చాలామంది రెడీగా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. నాకు నిజంగా ఇది నేను ఒక ఎకనామికల్గా చేయాలన్నా దేనికోసం చేయాలనుకున్నా కానీ ఈరోజు నేను ఇట్లా పోయి వచ్చిన అక్కడికి పోతున్నా మీరు వెయ్యాలి నాకు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు బెగ్గర్స్ లెక్క. కానీ నేను కూడా నేను ఇది చేస్తలేను కదా. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోను ఫార్వర్డ్ చేయాలి, మీరు కామెంట్ చేయాలి. ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి. ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వాళ్ళకు కూడా మీరు పంపాలి. అన్ని పార్టీలో ఏదో గ్రూప్లో మీరు ఉంటారు, ఆ గ్రూప్లలో మీరు ఈ వీడియోలు పంపాలి. వ్యక్తిగతంగా వాళ్ళకి పంపే ప్రయత్నం చేయాలి. నేను ఒక 20-30 మందికి పంపుతా. ఈరోజు మన ఉద్యమం మనం చేయకుండా మాత్రం ఇది సాధించడం సాధ్యం కాదు. ఈరోజు చాలా ముదురు ఆఫీసర్లు, ముదురు ముఖ్యమంత్రులు, క్రిమినల్ ముఖ్యమంత్రులు, కరప్టెడ్ ఫైనాన్స్ మినిస్టర్లు, కరప్టెడ్ ఫైనాన్స్ సెక్రటరీలు, ఈరోజు కరప్టెడ్ చీఫ్ సెక్రటరీలు ఇసొంటోళ్ళతో కొట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఒకటే, జస్ట్ మీరు కామెంట్ ఫార్వర్డ్, అంతకుమించి నేను ఏం అడుగుతలేను. ఈరోజు నేను పోయినా కానీ ఒక 2 మాత్రమే వచ్చిండ్రు. ఓపెన్గా మీటింగ్ పెట్టి బక్క జడ్సన్ గారు వస్తుండ్రు, మనం ఎవ్వరం కూడా అక్కడికి పోవద్దని చెప్పేసి మీటింగ్ పెట్టి ఒక తీర్మానమే చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు వరంగల్లో జరిగింది. అయినాగా నేను ఎక్కడ కూడా ఆగలే కదా. నేను పోయినా, నేను మాట్లాడినా, కుటుంబాన్ని సందర్శించిన, వేరేలను కలిసిన, నా డ్యూటీ నేను సిగ్గు లేకుండా చేస్తా. నేను మీకోసం సపోర్ట్గా సిగ్గు లేకుండా మీకు సపోర్ట్ చేస్తా. మీరెవరు నాతో నిలబడకుండా ఈరోజు మానవత్వంతో మానవుల ఒక హక్కులు కాపాడడానికి, ఈరోజు వాళ్ళ రైట్స్ కాపాడడానికి ఖచ్చితంగా నేను నిలబడతా. ఇది వచ్చే తరం కోసం. ఈరోజు మీరు రిటైర్ అయ్యి మనం ఏదో రోజుకు 2-3 చచ్చిపోతుండ్రు, సంవత్సరం లోపల రిటైర్ అయిన వాళ్ళంతా చచ్చిపోతారు వాళ్ళ పైన. కానీ ఇంకో తరం కూడా లేస్తుంది, ఇంకా కొంతమంది రిటైర్ అవుతూ ఉంటారు.
ఇది ఒక అలవాటు లెక్క, ఒక ప్రాక్టీస్ లెక్క ఈ ప్రభుత్వానికి జరగద్దు. గత ప్రభుత్వం పట్టిన గతి మాకు పట్టద్దనే భయం వచ్చే ప్రభుత్వానికి ఉండాలి. వచ్చే తరం గత ప్రభుత్వంతో పోరాటం చేసి వాళ్ళు సాధించుకున్నారు, మేము కూడా పోరాటం చేసుకొని సాధిస్తామనే పాఠం వచ్చే తరానికి చెప్పాలి మనం. అది మన బాధ్యత. ఆ బాధ్యత ఈతో నిలబడుతున్న ఏకైక వ్యక్తిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. చెప్తున్నా కదా, ఆర్థికంగా కాదు, జస్ట్ ఫార్వర్డ్ అండ్ టెక్స్ట్. అంటే జస్ట్ మీరు ఒక కామెంట్, ఒక దాన్ని కొంతమంది అధికారంలో ఉన్న వారికి మీరు ఎవ్వరికి పడితే వాళ్ళకి పంపండి, ఆటోమేటిక్గా వాళ్ళు చేరుతుంది. ఈరోజు బక్క జడ్సన్ ఫ్యాక్ట్ ఛానల్ కంప్లీట్ సర్వైలెన్స్ ఉన్నది. ముఖ్యమంత్రి యొక్క ఇంటెలిజెన్స్ మొత్తం ఈ ఛానల్ చుట్టూ తిరుగుతూ ఉన్నది. తక్కువ మందే చూస్తున్నారు, పెద్ద ఎఫెక్ట్ పడతలేదేమో అనుకుంటున్నారు. ఆ ఎఫెక్ట్ పడేటట్టు మీరే చేయాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇప్పటి వరకు 35 మంది రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళు స్వర్గస్థులైనారు. ఆ కుటుంబాలందరూ కూడా వాళ్ళందరికీ నెమ్మది సమాధానం కలగాలని కోరుకుంటున్నా. పైగా మీరందరూ కూడా ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఆ కుటుంబాలు ఏమైనా అవసరం ఉన్నాయో వాళ్ళతో నిలబడాల్సిన అవసరం మనందరిపైన ఉన్నది. ఆ కుటుంబాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఈరోజు 13,000 రిటైర్ అయినటువంటి ప్రతి మనిషి పైన ఉన్నది. ఉద్యోగులు తప్పించుకోవద్దు, మీ పైన కూడా ఉన్నది. ఆ కుటుంబాలను కలవండి, వాళ్ళ బాధ ఏందో తెలుసుకోండి, వాళ్ళతో సపోర్ట్గా నిలబడండి. ఒకరితో ఒకరు మనం కలుసుకోవాలి, ఒకరితో ఒకరు చేతులు కలుపుకోవాలి, ఒకరి బాధలు ఒకరు పంచుకోవాలి. తద్వారా మనం ఒక బలమైన సమాజాన్ని, క్రిమినల్ రహిత సమాజాన్ని, కరప్షన్ రహిత సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం వచ్చే తరాల కోసం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.